హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. 27% ఫిట్‌మెంట్‌తో జీతాలు మరియు పెన్షన్లు భారీగా పెంపు. టేబుల్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నీతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పదవీ విరమణ చేసినటువంటి పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అత్యంత తీపి కబురును మరియు శుభవార్తను అందించబోతోంది. ఏంటంటే చాలా కాలంగా తమ వేతన సవరణ కోసం మరియు ఆర్థిక వెసులుబాటు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగుల నిరీక్షణ ఇప్పుడు ఒక సానుకూల ముగింపు లభించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఉద్యోగులందరికీ 27% చొప్పున ఫిట్‌మెంట్‌ను ఖరారు చేయడం ద్వారా వారి జీతాలను భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫిట్‌మెంట్ అనేది ఉద్యోగి పొందే ప్రాథమిక వేతనం బేసిక్ పే మీద గణనీయమైన ప్రభావాన్ని అయితే చూపుతుంది. దీనివల్ల దీనివల్ల కేవలం బేసిక్ పే మాత్రమే కాకుండా దానికి అనుబంధంగా ఉండే కరువు భత్యం, డీఏ మరియు ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ వంటి అన్ని రకాల అలవెన్సులు కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఫలితంగా ప్రతి నెల చేతికి వచ్చే నికర జీతం గతంలో కంటే చాలా ఎక్కువగా ఉండబోతోంది. మనకు ఫిట్‌మెంట్ టేబుల్ అయితే విడుదలైంది. ఈ ఫిట్‌మెంట్ టేబుల్ ద్వారా అయితే మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మన బేసిక్ పేని బట్టి వారి బేసిక్ పేని బట్టి ఈ యొక్క టేబుల్‌లో అయితే గమనించగలరు. మనకు ఓల్డ్ బేసిక్ పే రూ. 20,000గా ఉన్నట్లయితే వారికి 27% ఫిట్‌మెంట్ చొప్పున రూ. 5,400. డీఏ ప్రస్తుతం అందుతున్నటువంటి డీఏ 37.31% అంటే రూ. 7,462. కొత్త బేసిక్ పే. కొత్త బేసిక్ పే అంటే మనందరికీ తెలిసిందే. న్యూ బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ ఫిట్‌మెంట్ ప్లస్ డీఏ. డీఏను బేసిక్‌లో మెర్జ్ చేస్తారు కాబట్టి డీఏ కూడా కలుస్తుంది. మొత్తం కలిసి న్యూ బేసిక్ పే వచ్చేసి రూ. 32,862. అంటే 20,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 12,862 అయితే పెరుగుదల కనిపించింది. అదేవిధంగా ఓల్డ్ బేసిక్ పే అనేది రూ. 25,400 ఉన్న వారికైతే రూ. 41,735 వరకు పెరుగుదల ఉంటుంది. అదే ఓల్డ్ బేసిక్ పే రూ. 27,600 ఉన్న వారికి న్యూ బేసిక్ పే రూ. 45,350 అవుతుంది. ఓల్డ్ బేసిక్ పే రూ. 30,000 ఉన్న వారికి న్యూ బేసిక్ పే రూ. 49,293 అవుతుంది. ఫ్రెండ్స్, ఈ బేసిక్ పే అనేది ఈ బేసిక్‌కి మళ్ళీ అదనంగా డీఏ యాడ్ అవుతుందనమాట. అలవెన్సెస్ అవన్నీ కూడా కలుపుకొని ఇంకా జీతం అనేది ఎక్కువే వస్తుంది. ఓల్డ్ బేసిక్ పే అంటే ప్రస్తుతం బేసిక్ పే అనేది 36,000గా ఉన్న వారికి రూ. 59,152 అవుతుంది. ప్రస్తుతం రూ. 42,000 బేసిక్ పే ఉన్న వారికి ఈ ఫిట్‌మెంట్ ద్వారా అందే న్యూ బేసిక్ పే వచ్చేసి రూ. 69,000 అవుతుంది. ప్రస్తుతం రూ. 46,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 75,583 అందుతుంది. బేసిక్ పే అనేది రూ. 54,000 ఉన్న వారికి రూ. 88,727 అందుతుంది. బేసిక్ పే అనేది 62,200 ఉన్న వారికి ఏకంగా రూ. 1,02,000 వరకు పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వాల్యూస్ అనేది ఎగ్జాక్ట్‌గా కాదు. ప్రభుత్వం ప్రకటించే ఈ యొక్క ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేది ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అయితే మనకు తెలుస్తుందనమాట. ఇదన్నీ కూడా దాదాపుగా అందే బేసిక్ పే అనమాట. కొద్దిగా అటు ఇటు ఉంటుంది. ఇక ఓల్డ్ బేసిక్ పే రూ. 73,000 ఉన్న వారికి రూ. 1,19,946 అవుతుంది. ఓల్డ్ బేసిక్ పే అనేది 80,800 ఉన్న వారికి
రూ. 1,32,762 అవుతుంది. ఓల్డ్ బేసిక్ పే రూ. 88,000 ఉన్న వారికి రూ. 1,44,593 అవుతుంది. ఓల్డ్ బేసిక్ పే 95,200 ఉన్న వారికి రూ. 1,56,423 అవుతుంది. ఓల్డ్ బేసిక్ పే రూ. 1,00,000 ఉన్న వారికి న్యూ బేసిక్ పేలో రూ. 1,64,310 అవుతుంది. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే దగ్గరగా 64% అదనంగా లభించే అవకాశం అయితే ఉంది. అదే మన ఓల్డ్ బేసిక్ పేతో చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క 64% అదనంగా పెరుగుదల అయితే కనిపిస్తుంది. సో, ఈ విధంగా టేబుల్‌లో అయితే చూసుకోవచ్చు. మనకు ఓల్డ్ బేసిక్ పే అనేది లెఫ్ట్ సైడు, న్యూ బేసిక్ పే అనేది రైట్ సైడ్ గ్రీన్ కలర్‌లో అయితే ఉంది. సో, ఈ విధంగా భారీగా మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి. సో, ఓల్డ్ బేసిక్ పే రూ. 1,85,000 ఉన్నవారికి 3,00,000 దాకా అయితే న్యూ బేసిక్ పే అందనుంది. సో, కేవలం ప్రస్తుతం విధుల్లో ఉన్న వారే కాకుండా ఎవరు అర్హులు అంటే దశాబ్దాల కాలం పాటు ప్రభుత్వానికి సేవలందించి ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నటువంటి పెన్షనర్లకి కూడా ఈ యొక్క నిర్ణయం అనేది గొప్ప వరం లాంటిది. 27% ఫిట్‌మెంట్ వర్తించడం వల్ల వారి నెలవారీ పెన్షన్ మొత్తంలో భారీ మార్పులొస్తాయి. తద్వారా పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు మరియు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ఈ పెరిగిన పెన్షన్ వారికి కొండంత అండగా నిలుస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడటమే కాకుండా వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. సో, ఈ కీలకమైన ప్రక్రియను తుది దశకు చేర్చడానికి మరియు అధికారికంగా అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా రంగంలోకి దిగారు. ఈ నెలాఖరున రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఒక అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించబోతున్నారు. ఈ సమావేశం అనంతరం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఉద్యోగుల యొక్క చిరకాల డిమాండ్లు మరియు వారి సమస్యలను ముఖ్యమంత్రి నేరుగా వినబోతూ ఉన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత 27% ఫిట్‌మెంట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ భేటీ ద్వారా ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడతాయని, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది. ముఖ్యమంత్రితో జరిగే ఈ సమావేశం అనంతరం పెరిగిన జీతాలు మరియు పెన్షన్లు ఏ తేదీ నుంచి వర్తింపజేయాలి, బకాయిలు ఏ విధంగా చెల్లించాలనే విషయాలపై స్పష్టమైన మార్గదర్శకాలైతే వెలువడనున్నాయి. ఆర్థిక శాఖ అధికారులు దీనికి సంబంధించి లెక్కలను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా పెరిగిన జీతాలు వీలైనంత త్వరగా ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యేలాగా చర్యలైతే తీసుకోబోతున్నారు. ప్రభుత్వ ఆదాయం మరియు వ్యయాలను సమతూకం చేసుకుంటూ ఉద్యోగుల కష్టానికి తగిన ప్రతిఫలం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ భారీ పెంపుకు మొగ్గు చూపారని తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని టీచర్లు, పోలీస్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు మరియు అన్ని శాఖల ప్రభుత్వ సిబ్బందికి ఎంతో మేలు చేకూరనుంది.